ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన యువరక్తం, మన యువగలం అధినేత, ఈ రాష్ట్రానికి దిశ దశ విజనరీ లీడర్, కాబోయే విజనరీ లీడర్, అదేవిధంగా మన కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క రాష్ట్రం కోసం, ఒక పక్క కార్యకర్తల సంక్షేమం కోసం నేనున్నాను అంటూ మనకు ఇచ్చేసిన మన నారా లోకేష్ బాబు గారు, ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నారు, నారా లోకేష్ బాబు గారు మాట్లాడబోతున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భవన ఒక్క నిమిషమ్మా, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమాను ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం జిల్లా ప్రజలు ఒక మంచి పని చేస్తే ఎవరికి చూపించినంత ప్రేమ మీరు చూపిస్తారు. అలాంటిది ఎవరన్నా పొరపాటు చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఈ అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? ఎన్ని? 7 కాదు, ఇప్పుడు 8వ వింత వచ్చింది. ఆ 8వ వింత ఏంటో తెలుసా? ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడుతున్నాడు. అబ్బా, జైలుకి వెళ్ళొచ్చినాడికి ఏం గుర్తొస్తుంది? గంజాయి, మద్యంలో ఎలా డబ్బులు దొబ్బాలా, క్వారీలో ఎలా డబ్బులు లేపేయాలా, ఇసుకని ఎట్లా దొబ్బాలా, ఇదే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఉత్తరాంధ్రకి వెళ్ళి విజన్ ఉందంటే నిజంగానే నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడాడు. విశాఖపట్నానికి ఈయన ఏం చేశాడు నేను ఒకసారి చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. అక్కడ టాయిలెట్లో కమోడ్ ధర ఎంత తెలుసా? 25 లక్షల రూపాయలు. ఇంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నంలో బస్ షెల్టర్లు కనపడుతున్నాయి. దానికి ఒక ఫోటో. గట్టిగా గాలి వస్తే బస్ షెల్టర్ ఊడిపడిపోతుంది. 3వది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఈయన విశాఖపట్నం చేసింది. ఇప్పుడేమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం అండి. ఏంటది? దరిద్రపు పాదం. విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి, రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజ్యూస్ కూడా తగలబడిపోయింది. ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధమంట. జగన్కి చెప్తున్నా, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు. నిన్నగాక మొన్న గ్రాఫిక్స్ చూపించాడబ్బా. ఆ టవర్లు చూసారా? అది చూస్తే నాకు గుర్తొచ్చింది కోడికట్టి టవర్స్. మా పిఆర్ఓని అడిగా ఎవరు తయారు చేశారు ఇదని. మావాడు ఇమీడియట్ గా ఫోన్ చేసి సాక్షిలో తయారు చేశారంట. అది కనుక్కున్నాడు, సాక్షిలో తయారు చేశారంట. నేను సాక్షి విలేకరు ఉన్నాడు ఇక్కడ, రాలేదా? అయ్యో పాపం. సాక్షి విలేకరు కూడా గుర్తొచ్చేది కోడికత్తి. అందుకే 2 కోడికత్తులు తీసుకుని ఇట్లా డిజైన్ చేసి కోడికత్తి టవర్స్ ఈరోజు సినిమా చూపిస్తున్నాను.
దాని వెనకాల ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. బాబాయిని లేపేసింది ఎవరు? ఆగబా, ఆప్షన్లు ఇస్తా. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న అందరూ. ఏ ఆప్షన్? చేతిలో చూపించాలా? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఆనాడు ప్రయత్నించారు. కరెక్ట్ గా హత్య జరిగిన 2-3 రోజుల తర్వాత సాక్షి విలేకరు లేడు కానీ సాక్షి పేపర్లు ఏం చూపించారండి? చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఫోటో పెట్టి ఆయన చేతులు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్రను చూపించారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు సునీత గారు ఈరోజు బయటికి వచ్చి బాబాయిని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు ప్రజాప్రతినిధులు అయ్యారని చెప్పిన వ్యక్తి సునీత గారు. ఏకంగా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్కి లేదని తేల్చి చెప్పేసింది. ఏమన్నారు? మాట తప్పం మడిమ తిప్పమని ఎన్నికల ముందలు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏకంగా అబద్దాలు చెప్తుందని సునీత గారే తేల్చి చెప్పేసే పరిస్థితి మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని కూడా తేల్చి చెప్పేసింది సునీత గారు. అంతెందుకు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే వాళ్ళకి అడ్డంగా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసింది సునీత గారు. ఇంతేకాదు, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, సొంత చెల్లెలకే భద్రత లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగింటి ఆడపడుచులకి భద్రత ఉంటుందా అని ఆమె తేల్చి చెప్పేసింది. ఈరోజు ఇంకొక చెల్లమ్మ, ఎవరది? అన్న విడిచిన బాణం అన్నారు 2019 ఎన్నికల ముందల. పాప ఆ చెల్లమ్మను కూడా మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఆ చెల్లమ్మ కూడా ఈరోజు జగన్ మా అందరికి వెన్నుపోటు పొడిశాడని చెప్పే పరిస్థితి చూస్తున్నాం. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. సునీత గారు అడిగారు ఇమ్మీడియట్ గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని. అంతేకాదు ఈ హత్య వెనకాల ఎవరున్నా కూడా, జగన్ గారు ఉన్నా కూడా ఏకంగా జైలుకు పంపించాలని చెప్పారు. ఆ తల్లికి నేను ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం. జగన్ ని చూస్తే నాకు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బులుగు బటన్, ఎర్ర బటన్. మీ అందరు కంపడేది బులుగు బటన్ తల్లి, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇష్టాన్ని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. క్వార్టర్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. నేను పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని కలిసా. దాంట్లో భాగంగా పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే
30,000 ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లికి తెలుసు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా జగన్ ఈరోజు నేను సూటిగా కొన్ని విషయాలు ప్రశ్నించాలనుకున్నా. మొదటిది, ఎన్నికల ముందల బీసీ సోదరులు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరుల వెన్నెముక విరగొట్టాడు. ఈ సభాముఖంగా జగన్ ప్రశ్నిస్తున్నా, బీసీ సోదరులకు అసలు మీరు 5 సంవత్సరాల్లో పీకిందేంటి, పొడిచిందేంటని. 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టాడు. వేదికమైన అనేక మంది బీసీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు. అంతేకాదు 300 బీసీ సోదరులు ఏకంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హత్య చేసింది. మనం చూసాం. అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య గారు, జాలయ్య గారు, నందం సుబ్బయ్య గారు లాంటి అనేక మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీ సోదరులకు తగ్గించింది ఈ ప్రభుత్వం. మనకు రావాల్సిన 75,000 కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. అందుకే నిన్నగాక మొన్న జైహో బీసీలో బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ చేశారు పవన్ అన్న, చంద్రబాబు గారు. దాంట్లో మొదటి హామీ 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సప్లాన్ నిధుల ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్లన్నిటికీ 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పన్నిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు బీసీ సోదరులు ఒక విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అనంతపూర్ జిల్లా అంటేనే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపూర్ జిల్లాని అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రిగా శాసనసభకు పంపించింది. అందుకే మొన్న బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు. కరువు ప్రాంతానికి ఏకంగా కార్లు తయారు చేసే కియా సంస్థ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంతేకాదు 5 సంవత్సరాలు 1,30,000 రైతులకి ఏకంగా 90% ద్వారా సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్ గా అనాజు తీర్చిదిద్దాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఏకంగా కరువు వస్తే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలించి చీనీ చెట్లు కూడా బతికించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కరువు వస్తే ఒక్క సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ తాగునీటి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.
కానీ 2019లో ఏం జరిగింది? పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అవునా కాదా? దున్నపోతు బాధ ఎంతుందా ఈరోజు? చెప్పా కదా జగన్ది దరిద్రపు పాదమని. అందుకే 30 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా అనంతపూర్ జిల్లాకి కరువు వచ్చింది.